బీఆర్ఎస్లో ప్రకంపనలు, అటేమో మోడీ రోడ్ షో, ఇటు కవిత అరెస్టు, రాజకీయ కక్ష సాధింపేనంటున్న పార్టీ శ్రేణులు, పార్టీని వీడుతున్న ప్రజాప్రతినిధులు, సీఎంను కలిసిన పసునూరి అలాగే దానం నాగేందర్. మరి పసునూరి దయాకరు దాంతోపాటు దానం నాగేందర్ కూడా నిన్న కేసీఆర్ను కలిసిరు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిరు. బీఎస్పీ పొత్తు ఖరారైంది. బీఎస్పీకి నాగర్ కర్నూలు, హైదరాబాద్ 2 సీట్లు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకరు, దాంతోపాటు దానం నాగేందర్ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తున్నట్టుగానే ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండేది ఉంటే మనకు పుట్టగతులు ఉండవు, పోతే బీజేపీ కన్నా పోవాలి, పోతే కాంగ్రెస్ కన్నా పోవాలని చెప్పేసి, అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి పోతే మనకు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో, రాష్ట్ర నిధులకు సంబంధించిన ఏదో కాంట్రాక్ట్లు అవేవో దొరుకుతాయని చెప్పేసి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అని చెప్పేసి అనుకొని చాలామంది కాంగ్రెస్ పార్టీకి అయితే పోతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ అన్న మాటల ప్రకారం కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది, అందరు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇకపోతే నిన్న బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించిన విషయంలో మరి 2 సీట్లు, మొదటి నుండి నాగర్ కర్నూలు సీటు ఒకటే అనుకుంటున్న క్రమంలో మాకు ఆదిలాబాద్ సీటు కూడా కావాలి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిగిన తర్వాత ఆదిలాబాద్ ఇవ్వకుండా ఆత్రం సక్కుకు ఆ సీట్ను కేటాయించిన తర్వాత నిన్న హైదరాబాద్ సీటును కూడా మరి బీఎస్పీ పార్టీకి ప్రకటించారు. అయితే ఈ బీఎస్పీ పార్టీకి హైదరాబాద్ సీట్ని ప్రకటించడం వెనకాల కూడా మరి బీజేపీని మాధవీలతను గెలిపించాలనే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు, అందుకే బీఎస్పీకి ఇచ్చి పక్క తప్పుకునే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి కూడా నిన్న కొంతమంది ఆరోపించారు. మరి హైదరాబాద్ సీట్లో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుండి, అలాగే మాధవీలత బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తుంది. ఈ పోటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ అభ్యర్థులు నింపుతారు, వీరిద్దరికి గట్టి పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థి ఎవరు అని చెప్పేసి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి ఎవరిని పోటీలోకి దింపేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి ఆ పొత్తులో ఉన్నటువంటి భాగంగా హైదరాబాద్ సీటుని బీఎస్పీకి ఇవ్వడం జరిగింది. మరి బీఎస్పీ పార్టీలో హైదరాబాద్ నుండి నిలబడి అటు మాధవీలతను బీజేపీ పార్టీ నుండి దాదాపు విరించి హాస్పిటల్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాధవీలత, అలాగే అటువైపేమో ఎన్నో రోజులుగా హైదరాబాద్ని ఏలుతున్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఢీకొట్టి బీఎస్పీ పార్టీ నుండి గెలిచేటువంటి అభ్యర్థి ఉన్నాడా లేదు అంటే అసదుద్దీన్ గెలిపించడం కోసమా, మాధవీలతను గెలిపించడం కోసమా, ఎందుకోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీకి ఇచ్చి పక్కగా ఉంది, చేతులు దులిపేసుకుంది అనే విషయాన్ని కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ధీటైన అభ్యర్థిని నిలబెట్టగలుగుతుందా? ఈరోజు మాధవీలత అనే వ్యక్తి ఆమె చేసినటువంటి అక్రమాలు, అరాచకాలు బయటికి రాకుండా ఉండడం కోసం బీజేపీ పార్టీలో చేరి రాజాసింగ్ను కూడా ఆమె పట్టించుకోకుండా మొన్న జరిగినటువంటి సమావేశానికి కూడా రాజాసింగ్ హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు అని అంటే మాధవీలత అనే వ్యక్తి బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా కాదు, అసలు బీజేపీ పార్టీలో సభ్యత్వం లేకపోయినా ఆమెను తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చి మరీ బీజేపీ పార్టీలో ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి రాజాసింగ్ సీరియస్ అయ్యిండు. ఆ రాజాసింగ్ సీరియస్ అయిన తర్వాత హైకమాండ్ రాజాసింగ్కి ఫోన్లు పోవడము, ఆమె గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి సీరియస్ కావడం వల్ల రాజాసింగ్ మాట్లాడకుండా ఉండడము, మాధవీలత పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని పేడ్ ఛానల్లో లక్షల రూపాయలు ఈరోజు ఆ ఛానల్స్కి ఇచ్చి ఆమె విపరీతమైన ప్రచారం చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్ చేసుకుంటూ అసలు ఆమె ఎన్నడూ లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంకి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం కోసం వచ్చిన గురువును నేను అన్నట్టుగా, ఓ కల్కి అవతారాన్ని నేనే అన్నట్టుగా ఈరోజు మొత్తం మోడ్రన్ వర్క్ చేసుకుంటూ బయటికి మాత్రం మొత్తం హిందూ సాంప్రదాయాన్ని నేనే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది. మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి మాధవీలతకు అటు అసదుద్దీన్ ఓవైసీకి జరుగుతున్నటువంటి ఆ హైదరాబాద్ పోటీకి సంబంధించిన విషయంలో మరి ఈరోజు బీఎస్పీ పార్టీ ఎవరిని దింపనుంది? నాగర్ కర్నూలు నుండి ఆర్ఎస్పీ గారు పోటీ చేస్తారా, లేదంటే హైదరాబాద్ నుండి పోటీ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్ సీట్లో ఎవరిని నిలబెడతారు? నిజానికి హైదరాబాద్లో కేసీఆర్ లాంటిడో లేదంటే వేరే వ్యక్తితో నిలబడి వాళ్ళిద్దరికీ పోటీ ఇవ్వాల్సిన పరిస్థితి నుండి ఈరోజు చేతులు దులుపుకొని పక్క జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థి పైనే ఈరోజు అసదుద్దీన్ గెలుస్తారా, మాధవీలత గెలుస్తారా, లేదంటే కాంగ్రెస్ నుండి వేరే వ్యక్తి గెలుస్తాడా అనేది బయటపడే అవకాశాలని మరి ఏం జరుగుతుందో ఏందో. మొత్తానికైతే హైదరాబాదు బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళి తీసి బీఎస్పీ చేతిలో పెట్టి బీఆర్ఎస్ చేతులు దులుపుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ టైం
లాస్ట్ టైం కరీంనగర్లో బండి సంజయ్ గెలుపు కోసము బీఆర్ఎస్ పార్టీ పక్క జరిగింది. అలాగే నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ గెలుపు కోసం పక్క జరిగింది. ఇట్లా ఎక్కడెక్కడైతే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని 4 సీట్లు కావాలని అనుకున్నదో ఆ 4 సీట్లలో వాళ్ళని గెలిపించడం కోసం పక్క జరిగిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కూడా బీజేపీ కనుసన్నను నడిచేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మళ్ళీ కవిత అరెస్టును చూపించి మాకు వాళ్ళకు సంబంధం లేదని చూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఈరోజు తెలంగాణలో అవసరమైతే బీజేపీ గెలిచినా పర్లేదు కానీ కాంగ్రెస్ గెలవద్దు అనే కోణంలోనే ఈరోజు అభ్యర్థులను దింపుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందనేది మనం చూస్తున్నాం.